Hello everyone, welcome to Mana College YouTube channel, and today's topic is Introduction to Boolean Algebra and what are the theorems, formulas and postulates of Boolean Algebra. ఈ రోజు క్లాస్లో మనం బూలియన్ ఆల్జీబ్రా అంటే ఏంటో తెలుసుకుందాం. దాంట్లో ఉండే థీరమ్స్ ఏంటి, ఫార్ములాస్ ఏంటి, వాట్ ఆర్ ద పోస్టులేట్స్ అంటే మనం ఏదైనా ఒక కండిషన్ని అజంప్షన్ అనేది ట్రూ ఉండొచ్చు, మనం ప్రూవ్ చేయకపోవచ్చు, మనం ఊహించేది ట్రూ అయి ఉండొచ్చు, దాన్ని ప్రాక్టికల్గా ప్రూవ్ చేయకపోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ పోస్టులేట్స్ అనమాట. ఓకే, సో ఫస్ట్ లెట్ us గో టు ద ఇంట్రడక్షన్ బూలియన్ ఆల్జీబ్రా. సో బూలియన్ ఆల్జీబ్రాలో ఏవైనా టూ కండిషన్స్ ఉంటాయి. ఓకేనా, టూ కండిషన్స్ తీసుకుంటే ఇన్ ద డిజిటల్ ఫార్మాట్లో ట్రూ ఆర్ ఫాల్స్, నిజము లేదా అబద్ధము, ట్రూ కండిషన్, ఫాల్స్ కండిషన్. నిజము అనే కండిషన్ని మనం ట్రూని 1తో ఇండికేట్ చేస్తాం, డిజిటల్ కాబట్టి బైనరీ డేటా ఉంటుంది కదా. సో ఫాల్స్ అనే కండిషన్ని 0తో ఇండికేట్ చేస్తాం. అదొకటి మైండ్లో గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ కండిషన్ that can be indicated by logic 1. If it is false condition, that can be indicated by logic 0. ఓకేనా, సో ఈ బూలియన్ ఆల్జీబ్రాని ఆల్సో కాల్డ్ యాజ్ స్విచ్చింగ్ ఆల్జీబ్రా అంటారు. ఓకేనా, స్విచ్చింగ్ థియరీ అండ్ లాజిక్ డిజైన్ అంటారు అన్నమాట. ఓకేనా, సో ఈ ఎంటైర్ ఫార్ములాస్ని, లాస్ని కూడా బూలియన్ అనే సైంటిస్ట్ ఇన్వెంట్ చేశాడు కాబట్టి బూలియన్ ఆల్జీబ్రాని తీసుకుంటున్నాం. ఓకేనా, సో బూలియన్ ఆల్జీబ్రాలో ఏముంటాయంటే సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, లాస్ ఉంటాయి, ఫార్ములాస్ ఉంటాయి, థియరిటికల్ ఫార్ములాస్ ఉంటాయి, లాజికల్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. అవన్నీ కూడా దీంట్లో ఇంప్లిమెంట్ చేస్తాం, రైట్? సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ బూలియన్ ఆల్జీబ్రా, ఆల్సో కాల్డ్ యాజ్ స్విచ్చింగ్ ఆల్జీబ్రా. సో లెట్ us go to the what are the laws, formulas of boolean algebra. బూలియన్ ఆల్జీబ్రాలో ఉండే ఫార్ములాస్ ఏంటి, థీరమ్స్ ఏంటి, అవన్నీ ఏంటి అనేది మనం ఇక్కడ క్లాస్లో నేర్చుకుందాం. ఓకే, సో ఫస్ట్ వన్, నాట్ లాస్. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీకు బూలియన్ ఆల్జీబ్రాలో ప్రతి ప్రాబ్లం, ఓకేనా, సో ఏదైనా బూలియన్ ఎక్స్ప్రెషన్ సింప్లిఫై చేయాలనుకుంటే కంపల్సరీ ఫార్ములాస్ 100% వచ్చి ఉండాలి. 100 కదా, 200, 1000% ఖచ్చితంగా వచ్చి ఉండాలి. ఈ ఫార్ములాస్ గుర్తున్నాయంటే మీకు 100% ఎనీ బూలియన్ ఎక్స్ప్రెషన్ ఈస్ గివెన్, డెఫినెట్లీ యూ కెన్ డూ. ఓకే, సో ఫస్ట్ నాట్ లాస్. నాట్ లాస్ ఈస్ నథింగ్ బట్, నాట్ ఈస్ నథింగ్ బట్ మనకి ఏంటంటే ఇన్వర్షన్ అంటాం అనమాట. ఇన్వర్షన్ ఆర్ అపోజిట్, ఇన్వర్షన్ ఈస్ కాల్డ్ యాజ్ అపోజిట్. సో దాన్ని డిజిటల్ ఫార్మాట్లో తీసుకుంటే కాంప్లిమెంటేషన్ అంటాం. సో కాంప్లిమెంటేషన్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కాంప్లిమెంటేషన్ ఇస్ కాల్డ్ యాజ్ అపోజిట్. ఓకే, అపోజిట్ అనమాట. ఏదైనా ఒక మనకు బైనరీలో ఉండేటి రెండే డిజిట్స్ గుర్తుపెట్టుకోండి. ఒకటి 0 ఉంటుంది, ఇంకోటి 1 ఉంటుంది. ఎందుకంటే బేస్ ఆఫ్ ది బైనరీ వాల్యూ ఈక్వల్ టు 2, దాంట్లో ఉండే డిజిట్స్ ఏంటి 0 and 1. 0కి అపోజిట్ వాల్యూ 1 అని గుర్తుపెట్టుకోండి, 1కి అపోజిట్ వాల్యూ 0 అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో కమింగ్ టు ద నాట్ లాస్ వచ్చేసరికి నాట్ ఈస్ నథింగ్ బట్ కాంప్లిమెంటేషన్ ఆర్ ఇన్వర్షన్, అపోజిట్ వాల్యూ. ఓకే, సో దెర్ ఆర్ డిఫరెంట్ ఫార్ములాస్ ఇక్కడ నేను ఇచ్చాను. 0 బార్, బార్ అంటే దానికి అపోజిట్ వాల్యూ రిప్రజెంట్ చేస్తున్నాడని గుర్తుపెట్టుకోండి. 0 బార్కి అపోజిట్ వాల్యూ, 0కి అపోజిట్ బైనరీలో ఉండే రెండు కదా, 0కి అపోజిట్ 1, 1కి అపోజిట్ 1 బార్ అంటే 0. ఇక్కడ ఇంకో ఫార్ములా ఇచ్చాను. ఇఫ్ ఏ ఈక్వల్ టు 0, ఏ బార్ ఈక్వల్ టు 1 అని చెప్పాను. ఏ ఈక్వల్ టు 0, ఏ బార్ అంటే దీనికి అపోజిట్ వాల్యూ కదా, అపోజిట్ వాల్యూ అంటే ఏ బార్ ఈక్వల్ టు 1. ఈ ఫార్ములాస్ గుర్తుండాలి మా, ఈ ఫార్ములాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుండాలి. ఇఫ్ ఏ ఈక్వల్ టు 1, దీనికి అపోజిట్ ఏ బార్ వాల్యూ 0. వాట్ ఈస్ ఏ డబుల్ బార్ ఈక్వల్ టు ఏ అన్నాడు. అది ఎలానో చూద్దాం కండిషన్. ఓకేనా, 0 బార్ ఈక్వల్ టు 1, 1 బార్ ఈక్వల్ టు 0. ఏ ఈక్వల్ టు 0 అయితే ఏ బార్ ఈక్వల్ టు 1 అయిపోతుంది. ఇఫ్ ఏ ఈక్వల్ టు 1 అయితే ఏ బార్ ఈక్వల్ టు 0, దానికి అపోజిట్ ఏ డబుల్ బార్ ఈక్వల్ టు ఏ అన్నాడు. ఎలానో చూద్దాం. ఎగ్జాంపుల్, ఏ ఈక్వల్ టు నేను 0 తీసుకున్నాను, ఏ ఈక్వల్ టు 0 తీసుకున్నాను. ఏ బార్ ఏమవుతుంది, దానికి అపోజిట్ కదా, దానికి అపోజిట్ అంటే 1 అవుతుంది. సో దీని కంప్లీట్ టర్మ్ని ఏ బార్ అనుకుంటున్నాను. దీనికి మళ్ళీ బార్ చేస్తున్నాను, అంటే బార్కి మళ్ళీ బార్ పెడుతున్నాను. అంటే దీనికి అపోజిట్ వాల్యూ ఏమైపోతుంది, 0 అయిపోతుంది. ఈ రెండు దేనికి ఈక్వల్, ఏ ఈక్వల్ టు 0 వచ్చింది, ఏ డబుల్ బార్ ఈక్వల్ టు, సిన్స్ మనం కండిషన్ ఏం రాయొచ్చు, ఏ డబుల్ బార్ ఈక్వల్ టు ఏ, దాని నుంచే ఫార్ములా వచ్చింది, ఏ డబుల్ బార్ ఈక్వల్ టు ఏ. సో దీస్ ఆర్ ద నాట్ కాంప్లిమెంట్స్. ఓకేనా, నాట్ లాస్. ఓకేనా, ఇన్వర్షన్ లాస్ అంటాం వాటిని. ఓకే, రైట్. సో ఈ 5 ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అండ్ లాస్. అండ్ అంటే బూలియన్ ఆల్జీబ్రాలో ఏవైనా రెండు టర్మ్స్ని మల్టిప్లై చేయడం, నాట్ అంటే అపోజిట్ చేయడం, అది మైండ్లో గుర్తుపెట్టుకోండి. అండ్ వచ్చేసరికి
మల్టిప్లై చేయడం. సో మనకు బూలియన్ ఆల్జీబ్రాలో రెండు ఫంక్షన్స్ ఉంటాయి, ఏవైనా టూ టర్మ్స్ 0 and 1 ఉంటాయి. సో ఫస్ట్ ఏదైనా ఒక ఫంక్షన్ అన్నోన్ ఫంక్షన్ని నేను ఏ అని తీసుకుంటాను. ఏ ప్లేస్లో మీరు బి పెట్టండి, సి పెట్టండి, డి పెట్టండి, A to Z, X, Y, Z ఏదైనా పెట్టండి. సంథింగ్ ఇంటూ 0, సంథింగ్ ఇంటూ 0. ద ఫార్ములా ఈజ్ సంథింగ్ ఇంటూ 0, A.0, A.0 అన్నాడు. నార్మల్గా మనకు తెలిసింది ఏంటి, సంథింగ్ ఇంటూ 0 అంటే ఏంటి, ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. సంథింగ్ ఇంటూ 0 0నే. సంథింగ్ ఇంటూ 1 అది ఏనా, బీనా, సీనా, డీనా పక్కన పెట్టేది. సంథింగ్ ఇంటూ 1 ఎందుకంటే బైనరీ డేటా ఉంటే 0 ఉంటుంది, లేదంటే 1 ఉంటుంది. సంథింగ్ ఇంటూ 1 ఈక్వల్ టు సంథింగ్ అంటే A ఇంటూ 1 ఫార్ములా ఈక్వల్ టు A. అదే B ఇంటూ 1 B, C ఇంటూ 1 C, D ఇంటూ 1 D, అలా ఏదైనా తీసుకోండి. A ఇంటూ A యాక్చువల్గా A ఇంటూ A అంటే ఏంది, మనకు నార్మల్గా తెలిసిందేంటి A స్క్వేర్, B ఇంటూ B B స్క్వేర్, C ఇంటూ C C స్క్వేర్. బట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే A ఇంటూ A ఈక్వల్ టు A అనమాట. A ఇంటూ A, A ఇంటూ A ఈక్వల్ టు A స్క్వేర్. మనకు బైనరీ డేటాలో డిజిటల్లో వచ్చేసరికి A స్క్వేర్ ఉండదు, A ఇంటూ A ఈక్వల్ టు A. దీన్ని థియరిటికల్గా తీసుకుందాం. ఎగ్జాంపుల్ A ఈక్వల్ టు 0 తీసుకుందాం. 0 ఇంటూ 0, ఏ వాల్యూ కూడా 0 తీసుకుందాం. 0 ఇంటూ 0 0 0. LHS ఈక్వల్ టు RHS ప్రూవ్ అయింది కదా. A ఇంటూ A ఈక్వల్ టు A అనమాట. నెక్స్ట్ A ఇంటూ A ఈక్వల్ టు A తీసుకుందాం. 1 తీసుకుందాం. ఉంటే డేటా 0 అయి ఉంటుంది, లేదంటే 1. 1 ఇంటూ 1 1, ఏ వాల్యూ 1 తీసుకున్నాక 1 ఇంటూ 1 1, 1 ఈక్వల్ టు 1. అలా A స్క్వేర్ అవ్వదు. మైండ్లో మనకు ఉండాల్సిన థాట్ ఏంటి, A స్క్వేర్ అవ్వదు. A ఇంటూ A ఈక్వల్ టు A. A ఇంటూ A బార్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ A ఇంటూ A బార్ ఈక్వల్ టు 0 అన్నాడు. A ఇంటూ A బార్ ఈక్వల్ టు 0 అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకోండి. A వాల్యూ 0 తీసుకుందాం. A బార్ వాల్యూ ఏమైపోతుంది, 1 అవుతుంది. మనకి ఏమడిగాడు, A ఇంటూ A బార్. 0 ఇంటూ 1 ఎంత, 0. ఓకే, ఇదొక కండిషన్ పక్కన పెట్టేయండి. సో ఏ వాల్యూ 1 తీసుకుందాం. ఉంటే 0 ఉండాలి, లేదంటే 1 ఉండాలి, అంతే కదా. A ఈక్వల్ టు 1 తీసుకుందాం. A బార్ ఏమైపోతుంది, 0 అయిపోతుంది. A ఇంటూ A బార్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1 ఇంటూ 0 ఈక్వల్ టు 0. ఈ కండిషన్ నుంచి మనం ఏం డిఫైన్ చేయొచ్చు, A ఇంటూ A బార్ ఈక్వల్ టు 0 అని చెప్పొచ్చు కదా, రైట్. అలా అనమాట. A ఇంటూ 0 0, ఆ ఏ ప్లేస్లో మీరు XYZ ఏదైనా వాల్యూ పెట్టుకోండి. సంథింగ్ ఇంటూ 0, A ఇంటూ 1 A, A ఇంటూ A స్క్వేర్ కాదు. A ఇంటూ A ఈక్వల్ టు A, A ఇంటూ A బార్ ఈక్వల్ టు 0. సో దీస్ ఆర్ ద ఫార్ములాస్ యూ హ్యావ్ టు రిమెంబర్. నాట్ లాస్ అండ్ లాస్. నెక్స్ట్ ఆర్ లాస్ ఉంటాయి. ఆర్ లాస్ వచ్చేసరికి ఆర్ అంటే అడిషన్ అని గుర్తుపెట్టుకోండి, అండ్ అంటే మల్టిప్లికేషన్ అని గుర్తుపెట్టుకోండి, నాట్ అంటే ఇన్వర్షన్ ఆర్ అపోజిట్ వాల్యూ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. ఆర్ లాస్ అంటే మనం సంథింగ్కి అడిషన్ చేయడం. A ప్లస్ 0 ఈక్వల్ టు A, A ప్లస్ 0 ఈక్వల్ టు A అని ఇచ్చాడు వాడు. ఓకేనా, ఏ ప్లేస్లో B C D XYZ ఏదైనా వాల్యూ పెట్టుకోండి. A ప్లస్ 0, ఏ వాల్యూ సంథింగ్ 0 అయిపోయి ఉండొచ్చు అనుకుందాం. ఏ వాల్యూ 0 అనుకుందాం. 0 ప్లస్ 0 0 కదా. 0 ప్లస్ 0 0. ఓకేనా, 0 ప్లస్ 0 0, ఏ వాల్యూ 0. ఏ వాల్యూ ఈక్వల్ టు ఎంత తీసుకున్నాను ఇక్కడ, 0. A ప్లస్ A ఈక్వల్ టు ఏమైపోతుంది, 0. సరే, ఏ వాల్యూ ఈక్వల్ టు 1 తీసుకొని చూద్దాం. ఓకేనా, ఉంటే 0, లేదంటే 1. 1 ప్లస్ 0 ఈక్వల్ టు 1 కదా. ఈ 1 అనేది దేనికి ఈక్వల్, Aకి ఈక్వల్. ఏ వాల్యూ 1 తీసుకుంటే 1 వస్తుంది, 0 తీసుకుంటే 0 వస్తుంది. సో దాని నుంచి ఫార్ములా నుంచి ఏం డిఫైన్ చేయొచ్చు, A ప్లస్ 0 ఈక్వల్ టు A. సెకండ్ ఫార్ములా A ప్లస్ A. యాక్చువల్గా A ప్లస్ A ఈక్వల్ టు ఎంత మనకి, A ప్లస్ A ఇక నార్మల్గా తెలిస్తే 2A అని రాస్తాం. బట్ బైనరీలో అలా ఉండదు. A ప్లస్ A ఈక్వల్ టు A అనే ఫార్ములా ఇచ్చాడు వాడు. A ప్లస్ A ఈక్వల్ టు A అంటే లెట్ us see a example. A ప్లస్ A ఈక్వల్ టు A అని ఇచ్చాడు. మీరే తీసుకోండి ఏదైనా ఎగ్జాంపుల్. A ఈక్వల్ టు 0 తీసుకుందాం. ఓకేనా, 0 ప్లస్ 0 ఈక్వల్ టు
జీరోనే కదా, మళ్ళీ దేనికి ఈక్వల్ అయిపోయింది? ఏకి. సరే పోనీ ఏ ఈక్వల్ టు 1 తీసుకుందాం. 1 + 1 ఈక్వల్ టు, యాక్చువల్గా 1 + 1 ఈక్వల్ టు సమ్ 0 క్యారీ 1, దాన్ని 0 1 రాస్తాం. 1 + 1 బైనరీ లాజిక్ గేట్లో ఏం రాస్తాం? 1 అని రాస్తాం. మళ్ళీ దేంతో ఈక్వల్ అయింది? ఏతోనే ఈక్వల్ అయింది. ఓకేనా? 1 0. సో ఇంక సమ్ సపరేట్ క్యారీ సపరేట్ రాయడానికి వీల్లేదు కాబట్టి 0 1, సమ్ 0 క్యారీ 1ని 1 లాగా రాసుకుంటాం. A + A ఈక్వల్ టు మళ్ళీ ఏమైపోయింది? ఏ అయిపోయింది. సో బైనరీలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే A + A ఈక్వల్ టు 2A కాదు, A ఓన్లీ. నెక్స్ట్ 1 + A, 1 + A ఆర్ A + 1 ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు. అది ఎలానో చూద్దాం. యాక్చువల్గా A + 1 ఈక్వల్ టు A + 1 ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు. సో ఎగ్జాంపుల్ A ఈక్వల్ టు 0 తీసుకుందాం. పోయిందేముంది? 0 + 1 ఈక్వల్ టు 1. పోనీ A ఈక్వల్ టు 1 తీసుకుందాం. కండిషన్ A ఈక్వల్ టు 1 తీసుకుందాం. A ఈక్వల్ టు 1 తీసుకుంటే 1 + 1, 0 విత్ క్యారీ 1. దీన్ని ఎలా ఇండికేట్ చేస్తామని చెప్పాను? 1. సమ్కి క్యారీకి సపరేట్ వాల్యూస్ లేకపోతే 1తోనే ఇండికేట్ చేస్తాం. మళ్ళీ దేంతో ఈక్వల్ అయింది? 1తోనే ఈక్వల్ అయింది, ఈ 1తో. సో ఫార్ములా ఏంటి? A + 1 ఈక్వల్ టు 1 అని గుర్తుపెట్టుకోండి. B + 1 ఈక్వల్ టు 1, C + 1 ఈక్వల్ టు 1, D + 1 ఈక్వల్ టు 1, అలా సంథింగ్ +1 ఈక్వల్ టు 1 ఇన్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ బై యూజింగ్ బూలియన్ ఆల్జీబ్రా. నెక్స్ట్ A + A బార్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు వాడు? A + A బార్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు. అది కూడా ఎలానో ఫార్ములాస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. A + A బార్, A + A బార్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు. ఎగ్జాంపుల్ మనం తీసుకోవాల్సిన 2 డిఫాల్ట్ డేటాస్ అంతే. A ఈక్వల్ టు 0 తీసుకొని చూద్దాం. A ఈక్వల్ టు 0, 0 తీసుకుంటే 0 బార్ అంటే ఎంత? 1 కదా. 0 + 1 ఎంత అవుతుంది? 1 అవుతుంది. సరే పోనీ A ఈక్వల్ టు 1 తీసుకొని చూద్దాం. 1 తీసుకుంటే A బార్ ఏమైపోతుంది? 0 అవుతుంది. 1 + 0 ఈక్వల్ టు 1. అంటే A + A బార్ ఏ వాల్యూ తీసుకున్నా కూడా 1. సో దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములాస్. A + 0 ఈక్వల్ టు A, A + A ఈక్వల్ టు A, A + 1 ఈక్వల్ టు 1, A + A బార్ ఈక్వల్ టు 1. ఓకే, చాలా ఇంపార్టెంట్గా వచ్చే ప్రతి సింప్లిఫికేషన్ ఆఫ్ బూలియన్ ఆల్జీబ్రాలో వచ్చేటి ఏంటంటే ఫస్ట్ నాట్ లాస్, అండ్ లాస్ అండ్ ఆర్ లాస్, తర్వాత కమ్యూటేటివ్ లాస్ అని వస్తాయి. A + B ఈక్వల్ టు B + A, 2 + 3 ఈక్వల్ టు 3 + 2 కాదా? అవుతుంది కదా. A × B ఈక్వల్ టు B × A, 2 × 3 ఈక్వల్ టు 3 × 2 అవుతుందా కాదా? ఎస్, రైట్. కమ్యూటేటివ్ లాస్ దీంట్లో కూడా సేమ్ అప్లికేషన్స్. వన్ మోర్ ఫార్ములా అసోసియేటివ్. ఫస్ట్ 3 చాలా ఇంపార్టెంట్, ఇవి కొంచెం నార్మల్గానే ఉంటాయి, బట్ యూ కెన్ రిమెంబర్. A + B + C ఈక్వల్ టు A + B + C. ఇప్పుడు సింగిల్ డిజిట్ ప్లస్ 2 డిజిట్స్ ప్లస్ తీసుకుంటే ఫస్ట్ 2 డిజిట్స్ ప్లస్ థర్డ్ డిజిట్ అలా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. A × B × C ఈక్వల్ టు A × B × C. అందుకే నేను చెప్పాను బూలియన్ ఆల్జీబ్రాలో ఏదైనా మనం ప్రూవ్ చేయలేం, బట్ అజంప్షన్ ఈజ్ ట్రూ. మీరు కావాలంటే దీంట్లో 0 1 ఏదైనా వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, మనకు సేమ్ వాల్యూస్ వస్తాయి. LHS ఈక్వల్ టు RHS వస్తుంది. A × B × C ఈక్వల్ టు A × B × C. ఓకేనా? సో దీస్ ఆర్ అసోసియేటివ్ లాస్. నెక్స్ట్ వన్ డిస్ట్రిబ్యూటివ్ లాస్ అని ఉంటాయి. డిస్ట్రిబ్యూటివ్ లాస్లో తీసుకుంటే A × B + C ఈక్వల్ టు ఎలా రాయొచ్చు అంటే ఫస్ట్ బిట్ ఇంటూ సెకండ్ బిట్, A × B + A × C రాసుకోవచ్చు. ఓకేనా? ఫార్ములా A × B + C ఈక్వల్ టు A × B + A + C. A + BC ఈక్వల్ టు A + B × A + C అలా కూడా రాయొచ్చు. దీస్ ఆర్ ద ఫార్ములాస్. థర్డ్ ఫార్ములా A + A బార్ B ఈక్వల్ టు A + B అని రాయొచ్చు. సో వీటిలో మీరు కావాలంటే A = 0, B = 1 ఏదైనా ఒక వాల్యూ తీసుకొని సబ్స్టిట్యూట్ చేయండి, LHS = RHS వస్తుంది. సో దీస్ ఆర్ ద ఫార్ములాస్. వీటికి మనం సింప్లిఫికేషన్ కూడా చేయొచ్చు, బట్ అంతవరకు అవసరం లేదు, మీరు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సో దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ 3 వరకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దీస్ ఆర్ ద introduction to Boolean algebra and what are the theorems and laws of Boolean algebra.
ఇజ్ ఇట్ ఓకే? మీకు ఈ ఫార్ములాస్ గుర్తుంటే మాత్రం ప్రతి సింప్లిఫికేషన్ ఆఫ్ ఎనీ బూలియన్ ఎక్స్ప్రెషన్ ఈస్ గివెన్ యూ కెన్ డూ ఈజీలీ, వెరీ ఈజీలీ. ఈ ఫార్ములాస్ ఒకటి మైండ్లో గుర్తుపెట్టుకోండి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ.